లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఎక్కడుంటే అక్కడ సందడి కనిపిస్తూ ఉంటది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేదు. ప్రతి రాష్ట్రంలో కూడా షోరూమ్లు చక్కా లాంచ్ చేసేస్తున్నారు. ఇప్పుడు లలిత జ్యువెలరీ 52వ షోరూమ్ అమలాపురంకి వచ్చేసింది. మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు పక్కనే. తెలుసు కదా ఎవరున్నారో? విశ్వరూప్ గారు, ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తూ ఉంటారు కదా కిరణ్ గారిని, ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తూ ఈ లాంచ్ లో మీరు వన్ ఆఫ్ ద గెస్ట్. ఈ రోజు ఎలా అనిపిస్తుంది? నేనే కాదు, ఉభయ రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుపరిచితులు కిరణ్ గారు. ఈయనకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరు లేరు, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. మరి ముఖ్యంగా లలితల జ్యువెలర్స్ 52వ షోరూమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో ప్రారంభించడం నిజంగా కోనసీమ వాసుల అందరికి కూడా ఒక శుభవార్తగా భావిస్తున్నాను. ఎందుకంటే పండగ సీజన్లో లలిత జ్యువెలర్స్ లాంటి బ్రాండెడ్ షోరూమ్ ఇక్కడ రావడం నిజంగా కొనుగోలుదారులందరూ కూడా శుభవార్త. సంక్రాంతికి ముందు ఈ షాప్ రావడం నిజంగా కోనసీమ నలుమూల నుంచి కూడా ఇక్కడ వ్యాపార రద్దీ పెరిగే అవకాశం ఉంది. తద్వారా 152 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఇప్పటికే సిఎంఆర్ దగ్గర నుంచి, సౌత్ ఇండియా మాల్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎస్ఆర్ షాప్ దగ్గర నుంచి, జీవీ మాల్ దగ్గర నుంచి అనేక కొత్త షోరూమ్స్ అమలాపురం వచ్చాయి. మరి ముఖ్యంగా అమలాపురం అభివృద్ధిలో ఈ షోరూమ్ల పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ కోసం రాజమండ్రి, కాకినాడ వెళ్ళవలసిన అవసరం లేదు. అతి ప్రధానమైనటువంటి మార్కెట్లు ఇక్కడికి వచ్చాయి. ఈ యొక్క షోరూమ్ ద్వారా దాదాపు 1000 మంది స్థానిక యువకులకి ఇవాళ ఉద్యోగ అవకాశాలు లభించాయి. డిగ్రీ చదువుకుని, ఇంటర్మీడియట్ చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా అమలాపురంలోనే ఉద్యోగ అవకాశాలు లభించడం, వారందరికీ కూడా వాళ్ళ జీవిత విధానంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ లలిత జ్యువెలర్స్ యాజమాన్యాన్ని, ముఖ్యంగా కిరణ్ గారిని నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పనిసరిగా ఈ రోజు కోనసీమ ప్రాంతంలో ఒక బ్రాండెడ్ కాబోతుంది, మంచి అభివృద్ధి సాధిస్తుంది. ప్రజలందరూ కూడా అమలాపురం అభివృద్ధిలో కూడా ఒక ప్రధాన భూమికి పోతుందన్న ప్రగాఢ సందర్భం కిరణ్ గారిని అభినందన. షాప్స్ ఉంటాయి కదా, ఎలాంటి వ్యత్యాసాలు గుర్తించారండి లలిత కిరణ్ గారి విషయంలో మిగతా షోరూమ్స్ విషయంలో? ఇక్కడికే ఖజానా దగ్గర నుంచి పెద్ద జ్యువెలర్స్ అన్ని ఉన్నాయి. దాంట్లో అది మరో ముఖ్యమైనది. ఈవేళ లలిత జ్యువెలర్స్ అన్నది డబ్బులు ఎవరికి వృధా రావనో క్యాప్స్ అంతా ఈవేళ సామాన్యులకు అందుబాటులో సరసమైన ధరలో నాణ్యమైన బంగారం ఈవేళ లలిత బ్రాండ్ యొక్క మనందరికీ తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో సరైన సరసమైన ధరలో నాణ్యమైన బంగారం లలితలో దొరుకుతుందని ప్రకటిస్తాను. సో ఇప్పుడు అమలాపురం నుంచి బయటకు ఎవరు వెళ్ళారు, అందరూ ఇక్కడికే వస్తారంటారా? సరిగా బ్రాండ్స్ అని ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడైతే ఉంటారనేది నా విశ్వాసం. కోనసీమ నలుమూల నుంచి కూడా అమలాపురం వస్తారనేది, తద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందితే, బిజినెస్ అభివృద్ధి చెంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా ప్రధానమైన మార్కెట్లను కూడా కలకలాటమైన హోటల్ దగ్గర నుంచి అన్ని పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. థ్యాంక్ యూ. ఒకసారి కిరణ్ గారు చెప్తారు కదా డైలాగ్, ఏం చెప్పగలుగుతారా? డబ్బులు ఎవరికి వృధా ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లలిత జ్యువెలరీ అమలాపురం షోరూమ్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. సత్యనారాయణ గారు ఉన్నారు. కిరణ్ గారిని టీవీలో చూస్తూ ఈ రోజు మీరు సన్మానాన్ని తీసుకున్నారు అండ్ ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ చూసారా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. కోనసీమ ప్రాంతం అంటేనే మారుమూల ప్రాంతం అనుకుంటారు, కానీ అందమైన ప్రాంతం. ఇక్కడ ప్రకృతి ప్రేమికులు ఎక్కువ ఉన్నారు. అలాగే బంగారం అంటే చాలా ధనికులకు మాత్రమే ఇది సాధ్యం అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి నానుడి ఇది. కానీ కిరణ్ గారు ఈజ్ ఏ హాలీవుడ్ బ్రాండెడ్ అంబాసిడర్ లాగా ఉంటాడు ఆయన. సో ఈజ్ వెరీ పాపులర్, మోర్ దెన్ సినిమా ఆర్టిస్ట్. అలాంటి వాడు మాటలు వింటుంటే, ఎస్పెషల్లీ ఇవాళ దేశంలో, భారతదేశంలో, మిగతా ఇతర దేశాలు నేను చెప్పట్లా, ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎస్పెషల్లీ లేడీస్. ఎవ్రీబడి ఈజ్ వెరీ యాంగ్షియస్ టు విజిట్ దిస్ షాప్. ఎక్కడున్నా సరే లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు ఆయన ఆ గుండుతో కనిపించేటప్పుడల్లా చాలా ఆనందంగా చెప్పుకుంటారు. నేను ఎందుకు చెబుతానంటే, బంగారం చాలా గొప్ప వాళ్ళకి, పెద్ద వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు అనేటువంటిది ఉండేది. ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన షాపుల్లో కొనుగోలు చేసిన తర్వాత అతి సామాన్యులకి, చాలా బీదవాళ్ళకు కూడా అందుబాటులో బంగారం కొనుక్కునేటువంటి వీలుంటుందని, అలాగే ఆయన కూడా చాలా యాక్సెసిబుల్ గా మనిషిని బట్టి వారికి ఏది ఇవ్వాలనేటువంటిది కూడా ఉంది. అంచేత ఆయన యొక్క షాపులు ఎక్కడ పెట్టినా సరే అద్భుతంగా ఉంటుంది. సామాన్యుల చేతుల్లో కూడా బంగారం ఉంటుంది,
బీదవాళ్ళ చేతుల్లో కూడా బంగారం ఉంటుంది. బీదవాళ్ళు ది వెరీ పీపుల్ ఆల్సో వెరీ కాంపిటేటివ్ విత్ ద బిగ్గెస్ట్ పీపుల్ ఆల్సో అనేటువంటిది విధానం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి సిఎండి కిరణ్ గారు. లలిత జ్యువెలర్స్ మా ప్రాంతానికి రావడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జిల్లాకి రావడం అనేటువంటి ఇట్ ఈస్ ఎ ఫార్చ్యూన్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ కోనసీమ ఏరియా. కోనసీమ ఏ బ్యూటిఫుల్ ఏరియా. లవర్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఎవరు? చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు. బట్ బికాస్ ఆఫ్ ఈ లలిత జ్యువెలర్స్, బికాస్ ఆఫ్ కిరణ్, సామాన్యుల చేతుల్లో కూడా బంగారం, అందం, ఆనందం, సుఖం, సంతోషం అనిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటి షాపులు మరో చోట కూడా పెట్టాలి. ఆయనది 52వ షాప్ అన్నారు. 52 కాదు, సెంచరీ పూర్తి చేయాలని కోరుతున్నాను ఆయన్ని కూడా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.